కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో ధనాధిపతితో కలిసి దశమ స్థానంలో ఉన్నాడు. గురువు మారుతున్నాడు ఈ నెల 2వ తేదీ నుంచి ఏకాదశంలోకి ఉచ్చస్థానంలోకి వస్తూ దాని తర్వాత ఆ ఉచ్చస్థానంలో ఉండేటువంటి గురువు దగ్గరికి మీ ధనాధిపతి మీ లగ్నాధిపతి అంటే మీ ధనాధిపతి 9వ తేదీ మీ లగ్నాధిపతి 23వ తేదీ మారుతున్నారు. ద్వాదశంలో కేతువు 6వ స్థానంలో రాహు, సప్తమంలో శని ఉన్నాడు మరియు అష్టమంలో కుజుడు. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, ఎందుకంటే కుజుడు 21వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. భాగ్యంలో రవి, అదే రవి మీకు 16వ తేదీ నుంచి దశమంలో వస్తాడు. ఇక చంద్రుడు వృశ్చిక రాశి నుంచి 12 రాశులు తిరుగుతాడు ఈ నెలంతా కూడా. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే మీ యొక్క రాశినాథుడు ఎప్పుడైతే దశమంలో శుక్రుడితో కలిసి ఉన్నాడో ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, చిట్ ఫండ్స్ లేకపోతే ఈ క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దీంతోపాటు మీకు ఈ 3వ భావంలో 1వ తేదీ చంద్రుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1వ తేదీ ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి, నీచపడ్డ చంద్రుడు ఉన్నాడు అక్కడ. అదేవిధంగా మీకు ఈ 7, 8, 9, 10 తారీఖుల్లో 7, 8 తారీఖుల్లో అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకునే విషయంలోని నీటి ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 9, 10 తేదీల్లో మీరు ఎవరితోనైతే మీరు మాట్లాడతారో అంటే మీరు ఎటువంటి విషయాల్లో అంటే మీరు కొన్ని సామాజికమైనటువంటి విషయాల్లో ఏదైనా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కానీ వివాహ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు 9, 10 తేదీలు తీసుకోకండి. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ వరకు అష్టమ కుజుడు ఉంటున్నాడు కాబట్టి కన్యారాశి వారికి 21వ తేదీ వరకు జూన్ మాసంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు వేగంగా అస్సలు వెళ్ళకండి. రోడ్లు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సన్స్ట్రోక్ తగులుతుంది అనుకుని కొంచెం అంటే కొంతమంది వీక్గా ఉంటారు, తొందరగా సన్స్ట్రోక్ తగులుతుంది. అటువంటి వారికి అసలు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు వాహనం మీద కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోండి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాస్త 16వ తేదీ నుంచి రవి ఎప్పుడైతే దశమ స్థానంలోకి వస్తున్నాడో అనుకూలిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొన్ని అంటే పూర్వజన్మ కర్మస్థానంలోకి 3 గ్రహాలు అంటే గురువుతో పాటు బుధ శుక్రులు కూడా వస్తున్నారు కాబట్టి పూర్వజన్మలో చేసిన కొన్ని పుణ్య కర్మల యొక్క ఫలితాలు కూడా ఈ నెలలో కొంచెం మీరు పాజిటివ్గా పొందేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే ఒకటి పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేదా ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ. అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది 4 to 5 అని ఎలా అనుకుంటామో బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్ కండిషన్స్ ఎలాగో
గోచారం కూడా అంతే. అంటే గోచారం ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది. కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు వాహన గృహ ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ రోగ శత్రుస్థానం, అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళేదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే జ్యోతిషాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిష్ శాస్త్రం కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయేలా లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఇక్కడ అప్పుల బాధలు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. మీరు చేసి చూడండి, భక్తిగా శ్రద్ధగా ఖచ్చితంగా మీకు ప్రభావం అనేటువంటిది ఉంటుంది.